ఏసా అనిల్ అన్న అనిల్ అన్న రమేష్ గారు మీరు బుక్ చేసుకోవాలండి. రమేష్ గంటల పాటి. అలాగ హలో అండి అనిల్ గారు. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అండి. హాయ్ రమణయ్య. లాస్ట్ లో మనం ఒకటి ఫోటో తీస్తే బాగుంటది. లాస్ట్ లో ఫోటో సెషన్ అన్నప్పుడు ఓకే రైట్ అప్పుడు ఒకటి తీద్దాం. సో మనం అన్న స్టార్ట్ చేసుకుందాం అన్న. అలాగే జాయిన్ అవుతారు. ఓకే వినపడుతుంది కదన్నా? ఇస్ ఇట్ ఓకే? వినిపిస్తుందన్నా. ఇట్స్ గుడ్. గుడ్ ఈవినింగ్ అంకుల్. హలో నైల్, గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్ అనిల్. గుడ్ ఈవినింగ్. ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు తన కృప చేత మనకి అవకాశం ఇచ్చినందుకు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీరందరూ కూడా ఈ యొక్క ఇంట్రడక్షన్ టు ది బిబ్లికల్ కౌన్సిలింగ్ IBC తెలుగులో మీరు అందరూ కంప్లీట్ చేసుకొని ఈ దినాన ఈ యొక్క కన్వకేషన్ కి మీరు చిన్నాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. మీరు అందరూ కూడా చక్కగా కష్టపడి చదివి మీ యొక్క ఆన్సర్స్ అన్ని పంపించేసి సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ యొక్క కన్వకేషన్ కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదే విధంగా మన మధ్యలో డాక్టర్ శాంసన్ గంధి గారు, పర్సన్ టు పర్సన్ ఇన్స్టిట్యూట్ ది క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. బ్రదర్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదే విధంగా బ్రదర్ నోయల్ నిక్సన్ పర్సన్ టు పర్సన్ ఇన్స్టిట్యూట్ ది క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఫైనాన్స్ అండ్ అడ్మిన్ మేనేజర్ గా ఉంటా ఉన్నారు. వారు కూడా మన మధ్యలో ఉంటుంది, చాలా సంతోషం. నోయల్ గారిని కూడా ఈ యొక్క ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ఫౌండర్ అయినటువంటి అనిల్ గారు, అదేవిధంగా మన టీచరు, మన ఫ్యాకల్టీ, ఈ యొక్క కోర్స్ అంతా కూడా తానే టీచ్ చేయటం మన అందరికి నేర్పించిన అనిల్ గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. సో ఎవరైనా లేట్కి వచ్చిన వారిని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. సమయంలో మన మధ్యలో ఉన్న నోయల్ గారు ఒక పాట తోటి మనం వర్షిప్ చేసి ఆ తర్వాత ప్రార్థన చేస్తారు. హ్యాండ్ ఓవర్ టు ద బ్రదర్ నోయల్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషకరమైన దినం అండి ఈరోజు. దేవుణ్ణి మహిమపరచుటకు ఒక సంగీతం ద్వారా, కామన్ కోరస్ ద్వారా మనం దేవుణ్ణి మహిమపరిచి ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసుకుందాం. స్తుతించెదాని నామం దేవానుదినం, స్తుతించెదాని నామం దేవానుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవానుదినం. సిలువే నాదు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు.
స్తుతించెదాని నామం దేవానుదినం. పాపీనయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదాని నామం దేవానుదినం. మనము అందరం ఆ విధంగానే కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుదాము. ప్రభువా, ప్రేమ గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ యొక్క సన్నిధిలో చేరి ప్రభువా యొక్క కొద్ది సమయం నిన్ను నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణం కొరకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ట్యూటలెట్ ప్రోగ్రామ్ అంతయు మీరు ఆశీర్వదించి కొన్ని నెలలుగా ప్రభా ప్రతి పార్టిసిపెంట్ ని మీరు దర్శించి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా నడిపించిన విధానం కొరకు నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా వారి చర్చెస్ లో వాళ్ళ కమ్యూనిటీలో ప్రభా ఇంకా బలంగా ఈ యొక్క కౌన్సిలింగ్ పరిచర్య ద్వారా మీరు వారిని వాడుకోనమని వేడుకొంచుంటున్నా. మా మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ శాంసన్ గాంధీ గురించి వందనం చెల్లిస్తున్నా. ప్రభా, ఈ బ్రదర్ అనిల్ కుమార్ గారు మన ఫెసిలిటేటర్, రైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ థియాలజీ, తను తీసుకున్నటువంటి యొక్క భారాన్ని ప్రభా మేము హర్షించి ప్రభా తనను ఇంకా బలంగా వాడుకోమని వేడుకొంచుంటున్నాం. రమణయ్యతో మీరు తోడుగా ఉన్నారు, ప్రతి పార్టిసిపెంట్స్ తో మీరు తోడుగా ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా జరిపించి ఈ యొక్క కాన్వకేషన్ సమయంలో ప్రభా మేమందరం నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామమున వేడుకొంచుంటున్నాను స్వామి. ఆమేన్. జస్ట్ వన్ ఫ్రెండ్స్, అందరు కూడా వీడియోస్ కి వస్తే బాగుంటది. మనము వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోస్ కూడా ఆన్ చేసుకుంటే బాగుంటది. ఓకే, యా ప్లీజ్ గో అహెడ్. ఫ్రెండ్స్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ అండి. నేను ఒక క్లుప్తంగా మీకు మా పర్సన్ టు పర్సన్ యొక్క మినిస్ట్రీ గురించి నేను ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్నాను. మీరు ఇప్పటికే మీకు మా యొక్క ఆర్గనైజేషన్ గురించి మా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీకు అర్థమయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది మా యొక్క సంస్థ 1997లో డాక్టర్ శాంసన్ గాంధీ గారిచే స్థాపించబడింది. తన యొక్క సెక్యులర్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ను వదిలేసుకొని తను హీ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ మినిస్ట్రీ. తనకు భారము ఈ యొక్క కౌన్సిలింగ్ మినిస్ట్రీ ద్వారా కలిగి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించాడు. తన సతీమణి మిసెస్ క్రిస్టిన్ శాంసన్ గారు ఎంతో బలంగా తనతో నిలబడి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి, తర్వాత ఎంతో ప్రోత్సహించి తన వెనుకనే ఉండి ఈ యొక్క ఆర్గనైజేషన్ ని స్థాపించి ఒక 26 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసుకోవడానికి ఎంతో తోడ్పడారు. ఆర్గనైజేషన్ అండి, ఇది 1997లో స్థాపించబడింది. ద మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ జాన్ 10:10 అండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ యొక్క వాగ్దానం ద్వారా డాక్టర్ శాంసన్ గారు ప్రేరేపించబడి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండి, చర్చెస్ ని బలపరచాలి, చర్చెస్ లో ఇంకా ట్రైనింగ్ చేసి కౌన్సిలర్స్ ని వారిని తీర్చిదిద్ది సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇష్యూస్ ని ఈ కౌన్సిలర్స్ అడ్రస్ చేయటకు సమృద్ధి అయిన జీవితము ఇవ్వాలని ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించబడింది. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క విజన్ ని ఫుల్ఫిల్ చేయడానికి డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను మేము డెవలప్ చేయడం జరిగింది 26 సంవత్సరంలో. సో అడ్వాన్స్ బిబ్లికల్ కౌన్సిలింగ్ లెవెల్ 1 అని, లెవెల్ 2, లెవెల్ 3 వరకు మేము రీచ్ అయ్యాము. రైట్ ఫ్రమ్ ఇంట్రడక్షన్ టు బిబ్లికల్ కౌన్సిలింగ్ నుండి మేము కొద్దిగా లెవెల్ 3 వరకు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను స్టార్ట్ చేసి ఒక స్థిరమైన ఆర్గనైజేషన్ గా ఈ రోజు మేము బలంగా ఉంటున్నాం. ఎంతో మంది దగ్గర 27,000 కౌన్సిలర్స్ ని మేము ఎక్విప్ చేసినామని చెప్పుకోవడానికి మాకు అతిశయోక్తి లేదు. సో దేవుడు 26 సంవత్సరాల్లో ఎంతగానో ఆశీర్వదించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని మేము
చేసి ఎంతో మందిని తీర్చిదిద్దాం. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. తర్వాత డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు చాలా మంది ఐ థింక్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ మీరు రమణయ్య గారితో రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ తర్వాత వి మూవ్ ఫ్రమ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ నుండి ట్యూటర్ లెడ్ ప్రోగ్రామ్స్ కి మేము షిఫ్ట్ అయ్యాం. సో దిస్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా ఈ యొక్క భారాన్ని ఎరిగి తను గుర్తించి ఈ యొక్క ట్యూటర్ ప్రోగ్రామ్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించి మీ అందరినీ మంచి శిక్షణలో పెట్టి ఒక ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో ట్యూటర్ లెడ్ ప్రోగ్రామ్స్ ఒకటి, ఇంకొకటి మా దగ్గర రిసోర్సెస్ పబ్లికేషన్స్. ఐ థింక్ మీకు రమణయ్య తెలిసి మీకు పరిచయం ఉండి ఒకవేళ మిమ్మల్ని కనుక తను కలిసి ఉంటే మాత్రం డెఫినెట్లీ మా యొక్క పబ్లికేషన్ మీ చేతిలో ఉందని మేము నమ్ముతాం. ఎందుకనంటే సో డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో అక్కడ ఇక్కడ తను చేసి మీకు మీరు డెఫినెట్ గా మా యొక్క పబ్లికేషన్స్ చూసి ఉంటారు. మ్యారేజ్ మీద పబ్లికేషన్స్, ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్లెట్స్ అని కొన్ని యూత్ కు సంబంధించిన బుక్స్, తర్వాత మ్యారేజ్ కు సంబంధించిన బుక్స్, కౌన్సిలింగ్ సంబంధించిన బుక్స్, ఇవన్నీ మేము రిసోర్సెస్ డెవలప్ చేశాము. తర్వాత టీచింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ ప్రీమారిటల్, మ్యారేజ్, పేరెంటింగ్, ఫ్యామిలీ సెమినార్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ విధమైనటువంటి టీచింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మాకు ఆ సహాయాన్ని అనుగ్రహించారు. సో కౌన్సిలింగ్ ఈజ్ స్మాల్ బిట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. సో మేము కౌన్సిలింగ్ ద్వారా కూడా పరిచయం చేస్తాము. సో అండి ఇది ఒక సమయంలో మీ ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పి యూ కెన్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ విత్ అస్. మీరు కూడా మాతో పాలుభాగస్తులుగా చేరి మన ఈ యొక్క కౌన్సిలింగ్ మినిస్ట్రీని ఇంకా ముందుకు తీసుకొని పోటకు మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇన్ వాట్ వే యూ కెన్ గెట్ ఇన్వాల్వ్ విత్ అవర్ మినిస్ట్రీ అండి. మీరు మా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మీరు గ్రూప్ లో ఉన్నారు, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా అప్కమింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపించినప్పుడు దయచేసి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ పాస్టర్స్ తో షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ని ఎంకరేజ్ చేసి అటెండ్ అవుటకు మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు ఆ విధంగా ఇన్వాల్వ్ చేయొచ్చు. మీరు మీ పాస్టర్ గారితో, మీ లోకల్ పాస్టర్ గారితో మా ఆర్గనైజేషన్ గురించి మాట్లాడండి. ఏమన్నా మా ట్రైనింగ్ ద్వారా మీ యొక్క చర్చెస్ కి, ఆర్గనైజేషన్ కి ఉపయోగకరంగా ఉందంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ us. రమణయ్య గారితో టచ్ లో ఉన్నా మేము యూ కెన్ ఇన్ఫార్మ్ హిమ్. అండ్ లాస్ట్లీ, ఇఫ్ యూ వాంట్ టు డొనేట్, కాంట్రిబ్యూట్ యువర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మా ఆర్గనైజేషన్ సిస్టమాటిక్ ఫైనాన్షియల్ పాలసీ ఉందండి. సో యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ యువర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు అవర్ ఆర్గనైజేషన్. సో మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ person2person.org అండి. మా అప్కమింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ అందులో ఉంటాయి. ప్లస్ ఈ గ్రూప్ లో ఉండండి. మేము మీ గ్రూప్ ని మా యొక్క PTP అలుమ్నాయ్ గ్రూప్ లో మేము యాడ్ చేస్తాము. మీ యొక్క డీటెయిల్స్ యూ విల్ బి రిసీవింగ్ అవర్ కమ్యూనికేషన్. మా యొక్క ప్రేయర్ లెటర్ కానీ, అప్కమింగ్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. మనకు సమయం కొద్దిగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ మచ్ టైం. సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద క్లాస్ టు రమణయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మినిస్ట్రీ గురించి చాలా బ్రీఫ్ గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మన అనిల్ గారికి సమయం ఇస్తా ఉన్నాను. తను ఒక జస్ట్ 3-4 minutes తను అంటే గ్రీటింగ్స్ చెప్తారు. తను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలండి. ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ వీడియో దయచేసి ఆన్ చేసుకోగలిగితే సంతోషం. చాలా మంది ఆన్ చేసుకున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆన్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. 3 నెలల పాటు ఈ కోర్సుని మనం చాలా కష్టపడి దాన్ని పూర్తి చేసి చాలా ఆసక్తిగా నేర్చుకుని దాన్ని కంప్లీట్ చేశారు. చాలా సంతోషం. అయితే అది కోర్స్ అయిపోయిందని దాంతో ఆపేయకుండా సో దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా దాన్ని ఉపయోగించుకోవాలనేది మా ఉద్దేశం. సో మనం ట్రైనింగ్ తీసుకున్నది కూడా దానికోసమే కదా, ఏదో సర్టిఫికేట్ కోసం కాదు. సో ఖచ్చితంగా మీలో చాలా మంది నేర్చుకునేటప్పుడు మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, దాన్ని బట్టి సో ఇది మాకు చాలా ఉపయోగపడింది, ఇది సంఘాల్లో అవసరం, ఈరోజు క్రైస్తవ సమాజానికి అవసరం అనే విషయాన్ని తెలియజేశారు. అయితే దాన్నే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అది అవసరం అని మనకు తెలిసింది కాబట్టి సో దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం, ఉపయోగించుకుందాం.
అలా చేయడానికి దేవుడు కూడా మనందరికీ సహాయం చేయాలని కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సో థ్యాంక్ యూ అన్న రమ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా వెరీ బ్రీఫ్ గా మీరు మీ యొక్క గ్రీటింగ్స్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కొన్ని నిమిషాలు మనము మన పార్టిసిపెంట్స్ అందరికి కాదు, కొంతమంది ఫాస్ట్ గా ఒక 1 or 2 minutes లో మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలని ఆశపడతా ఉన్నాము. మీ పేరు చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి. రెండోది, మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఎలా ఈ యొక్క కోర్సుని ముందు నేర్చుకున్న దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఈ యొక్క విషయాలు బ్రీఫ్ గా 1 or 2 minutes లో చెప్పగలిగితే చాలా ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది. ఓకే, లెంది అలా కాకుండా జస్ట్ 1 or 2 minutes లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఎవరైనా స్టార్ట్ చేయండి. సార్ వాయిస్ కొద్దిగా స్లోగా వస్తుందండి. ఓకే, వాయిస్ బాగుందండి, మాట్లాడండి. మీది బాగానే ఉంది, మాట్లాడండి. మీరైతే క్లాస్ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. తర్వాత మీరేం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, జస్ట్ 1 or 2 minutes లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ వాయిస్ అర్థం కావట్లేదండి నాకు. ఓకే, మీ వాళ్ళకి కూడా అట్లానే ఉందండి. పాస్టర్ గారు, మా అందరికి బాగానే వినిపిస్తుంది. మరి మీకు వినిపించడం లేదంటే మరి మీరు కొంచెం ఫోన్లో ఏమన్నా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటారా? అన్న రమణయ్య అన్న, కొంచెం బ్రేక్ అవుతుంది అన్న వాయిస్, మీ మాట. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. బాగుంది, మాకు బ్రేక్ ఏం అవట్లేదు. ఇట్స్ గుడ్. ప్రైజ్ రాడన్నా. జకరియా చెప్పండి. మీ అందరికి వందనాలన్నా, ఈ అవకాశం ఇచ్చారు. నేను నా భార్య రమ ఇద్దరం కలిసి కోర్స్ చేసామన్నా. ఇంతకుముందు BTHను ట్యాప్టీ చేసాము. ఇందులో మేము నేర్చుకున్నటువంటి విషయాలు మీరు చెప్పమన్నారు. నాకు కొంచెం ఇక్కడ చీకట్లో ఉన్నా నేను. అయితే ఇది మాకు చాలా, నేను పాస్టర్గా చేస్తున్నాను, భార్య మేమిద్దరం దేవుని పనిలో ఉన్నాము. ఈ ఫోన్ను బట్టి కానీ, ఈ స్పీడు పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే ఈ బాగా ఒత్తిడిని బట్టి కానీ, మానసికంగా సంఘాల్లో భార్య భర్తలు, కుటుంబం, పిల్లలు చాలా ఒత్తిళ్ళు మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఇవి మేము సులువుగా సాల్వ్ చేసుకోవడానికి, అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకోకుండా, గ్రామంలో పెద్దల వరకు వెళ్ళకోకుండా, తర్వాత ఆయా పరిస్థితుల వైపు వెళ్ళకోకుండా, ఒక వ్యక్తికి ఎలా చెప్పాలి, ఒప్పించాలి, అసలు ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, మెయిన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు ఎలాగ కనిపెట్టి వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, ఒక చిన్న స్టెప్ అయినా అనేది మరి అనిల్ అన్న మాకు చాలా చక్కగా నేర్పించారు. ఇంతకుముందు మేము క్లాసులో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి వారి స్పీచ్ మాకు తెలుసు కాబట్టి మాకు అర్థమయ్యే భాషలో మమ్మల్ని అడుగుతూ ప్రశ్నిస్తూ మాకు చెప్పారు. బుక్కు మరలా చదువుకునే రీతిలో చాలా చక్కగా ఉందన్న. మా సంఘాలలో మెయిన్గా భార్య భర్తల మధ్య, కుటుంబం మధ్య ఉండే సంఘర్షణ ఏదైతే ఉందో ఆ విషయాలు క్లియర్ చేయడానికి ఎలా క్లియర్ చేయాలి, ఎలాగ చెప్పాలి, వాళ్ళ దగ్గరికి మన దగ్గర ఉన్న చిన్న సమాచారం ఎలా తీసుకెళ్ళాలి, లేదా వాళ్ళు వచ్చినప్పుడు ఎలా చెప్పాలి అనేది మేము నేర్చుకున్నామన్నా. మా భార్య భర్తలు ఇద్దరికి ఈ విధంగా నీళ్ళన్న ద్వారా మీకు కౌన్సిలింగ్ లో మేము చేయడానికి ప్రభు సహాయం చేశారు. మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి వందనాలు. నా పేరు మాణిక్యరావు అన్న. వాయిస్ వినపడుతుందన్నా? నా వాయిస్ వినపడుతుంది. ఓకే, నా పేరు మాణిక్యరావు అన్న. నేను కూడా గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నామన్నా. నరసరావుపేట దగ్గర ఒక ఊర్లో పరిచయం చేస్తున్నాను. మా మిస్సెస్ ఫాతిమారాణి. మేమిద్దరం కూడా పర్సన్ టు పర్సన్ లో కౌన్సిలింగ్ లో మేము జాయిన్ అవడానికి నిజంగా మాకు, నేను BTH చేస్తా ఉన్నా, ఇద్దరం BTH చేస్తా ఉన్నా అనిల్ గారి దగ్గర. దానిలో ఒక కరికులంలో ఇది యాడ్ చేయడం నిజంగా మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మాత్రం వ్యక్తిగతంగా పర్సనల్ గా మేము చాలా విషయాలు నేర్చుకోవడానికి
మేము ఇతరులకి చెప్పేదానికి కూడా అవకాశం ఉంది. దానికంటే కూడా మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి, మా గురించి మాకు తెలియటానికి చాలా విషయాలు, ఇవి చిన్న చిన్న విషయాలు అనిపించినా కూడా చిన్న ప్రాబ్లమ్స్, మనం మిస్టేక్స్, మేము చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది చాలా అద్భుతంగా మేము ఇక్కడ నేర్చుకున్నామన్నా. దేవుని కృపను బట్టి వాటిని సరి చేసుకోవడానికి కూడా ఈ కౌన్సిలింగ్ మాకు చాలా సహాయం చేసింది. అలాగే ఇంకా మా పరిచర్యలో, కుటుంబాల్లో, పిల్లల విషయాల్లో మేము ఎలా ఉండాలి అనే విషయాలు మాకు నేర్చుకున్నాం. ఇంకా మేము కొందరికి నేర్పడానికి మాత్రం కొంతవరకు, ఇంతకుముందు కూడా కొంతమందికి కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. చర్చిలో అంటే ఇక తప్పదు, ఏదో సమస్యలు వస్తా ఉంటే వాటి గురించి మాట్లాడాలి. ఈ పర్సన్ టు పర్సన్ ఈ కౌన్సిలింగ్ ట్రైనింగ్ చేయక ముందుకి ఇప్పటికి వచ్చినటువంటి మార్పుని నేను గుర్తించగలిగానన్నా. నేను ఇంతకుముందు ఏదేదో తొందరపడి మాట్లాడేవాడిని. శ్రద్ధగా వినటం కానీ, వాళ్ళ ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ, ఇంకోటి మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలనే మనసు ఉండేది నాకు. కానీ ఏంటంటే వాళ్ళకి అవకాశం, వాళ్ళని చాలా విషయాలు నిజంగా క్లాసులు చాలా అద్భుతంగా ఈ మంచి సిలబస్ ని డిజైన్ చేశారు. నిజంగా పీటీపీ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది వ్యక్తిగతంగా భార్యాభర్తలుగా మాకు, అలాగే మా పరిచర్యకి చాలా ఉపయోగంగా ఉంది. చాలా థ్యాంక్ యూ అన్న, చాలా చాలా వందనాలు మీకు. అయితే సో సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. అంటే బై మిస్టేక్, అంటే మేము 3 years నుంచి జూమ్ వాడుతున్నాం, ఎప్పుడు మాకు అది ఎక్స్పైర్ అవ్వలేదు. మరి ఈ రోజు ఎక్స్పైర్ అయింది, చూసుకోలేకపోయాం. ఇప్పుడు రెన్యూ చేశాను నేను, ఇది ప్రోగ్రామ్ జరుగుతుండగానే రెన్యూ చేశాను, కానీ అది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. అది బహుశా ఇది స్టాప్ అవుతుందేమో. అందరూ రీజాయిన్ అవ్వాలి, దయచేసి కోఆపరేట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే మరి ఎప్పుడు జరగలేదు, ఈ రోజే ఆ విధంగా అయింది. సో సారీ అందరికి, ఎస్పెషల్లీ శాంసన్ గాంధీ గారికి. సో అందరికి సారీ. ఏం పర్లేదండి. ఒకవేళ మేము చేయమంటే, మా దగ్గర నుంచి చేయమంటే కూడా చేస్తాము. బట్ మీరు ఆల్రెడీ చేశారంటున్నారు కాబట్టి మరి సేమ్ లాగిన్ డీటెయిల్స్? సేమ్ ఇదే లింక్ తో మళ్ళీ. అయితే అది మీదే ఉండనివ్వండి. సేమ్ లాగిన్ డీటెయిల్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఉండండి, మళ్ళీ లాగిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఏం పర్లేదు, తొందరపడి. ఇంకొకరు చెప్పొచ్చు అన్న, రమణి అన్న? ఇంకా గో హెడ్. ఓకే, ఇంకొకరు మాట్లాడవచ్చు అండి. ప్రైజ్ లార్డ్ కొండల గారు, వినపడుతుంది మీ వాయిస్. ఇది పర్సన్ టు పర్సన్ అనేది ఒక చాలా యూస్ఫుల్. బట్ ఏంటంటే దీంట్లో మిస్కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది అనేది గ్రహించడానికి చాలా యూస్ఫుల్. ఇది మిస్కమ్యూనికేషన్ అనేది లేకుండా, అంటే టోటల్ గా చెప్పేదంతా పూర్తిగా సంపూర్ణంగా ఇంటే గానీ అర్థం అయ్యేది అన్న విషయం దీంట్లో స్పష్టంగా అర్థమైంది. రెండో విషయం ఏంటంటే, మేము డిపార్ట్మెంట్ ఫీల్డ్ లో ఉన్నామన్నా, టోటల్ గా ఇదే జరుగుతూ ఉంటుంది. చాలా లేఖించడానికి మా జీవన విధానం అది. బట్ చాలా యూజ్ఫుల్. కానీ దీంట్లో ఉన్న లెవెల్స్ ఉంటే కంటిన్యూ అయితే బాగుండేది. లెవెల్ తోనే ఆపేశారు. మళ్ళీ అది థ్యాంక్ యూ. మేము అడ్వాన్స్ కోర్స్ కూడా చేస్తున్నాము, కొన్ని నెలల్లో కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు, చేయాలనుకున్న వారు. ఓకేనండి, మళ్ళీ మీకు చెప్తాము, ఇన్ఫార్మ్ చేస్తాం అడ్వాన్స్ కోర్స్ కూడా. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. యా, ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శ్రీను గౌడ అండి. మరి P2P ఈ బిబ్లికల్ కౌన్సిలింగ్ కోర్సులో నేను జాయిన్ అవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని భావిస్తున్నాను. ప్రత్యేకించి మరి మా అనిల్ సార్కి, మరి రమేష్ గారికి, మరి ముఖ్యంగా శాంసన్ గాంధీ సార్కి నిజంగా దేవునికి, వారిని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. అంటే బేసికల్ గా నేను 13 years నుంచి పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నాను. సో పొద్దున్న లెగిస్తే హాస్పిటల్ విజిటింగ్ చేస్తాం, హౌస్ విజిటింగ్స్ చేస్తాం, ఏరియా పరిచర్యకి వెళ్తాం, ఫోన్ కాల్స్ చేస్తాం. సో కౌన్సిలింగే మేము దాదాపు పొద్దు నుంచి లేసే పరిచర్య అదే. సో మనకి తెలిసిన విషయాలే అనుకో. నేను మళ్ళీ బిబ్లికల్ కౌన్సిలింగ్ కూడా ఒక థియాలజీలో ఒక సబ్జెక్ట్ గా నేర్చుకున్నాను. కానీ మళ్ళా ఈ కోర్సు అవసరమా అనుకున్నాం. కానీ అనిల్ అన్న ఇన్సిస్ట్ చేసి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ గా
మీరు జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఇంకా అన్నిలు అన్న మాట కోసం ఆయన మాట కాదని లెక్క జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క లెసన్ ప్రాక్టికల్ వేలో వాళ్ళు అప్రోచ్ అయిన విధానం నిజంగా నేను ఇదివరకు చేసిన పరిచర్య విధానానికి కౌన్సిలింగ్ కి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఈ కౌన్సిలింగ్ చేసే విధానానికి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉందని చెప్పడానికి ఎంతగానో దేవుని నేను మహింపరుస్తున్నాను. ప్రత్యేకించి నా పర్సనల్ లైఫ్ ని చాలా ఇంపాక్ట్ చేసింది. మళ్ళా బిబ్లికల్ గా ఒక వ్యక్తిని అప్రోచ్ అయినప్పుడు ఎట్లాగా మనం అంటే కౌన్సిలింగ్ అంటే మనం చెప్పడమే కాదు వినటం అనేది అది బాగా ఇన్స్పైర్ చేసింది. మళ్ళీ ఇంకొక మంచి మాట అక్కడ కౌన్సిలింగ్ లో సొల్యూషన్ వస్తుందని ఎప్పుడు చూడకూడదు. కౌన్సిలింగ్ లో అవతల కౌన్సిలింగ్ మాట్లాడే విషయాల్ని జాగ్రత్తగా విన్నప్పుడు ముందు వాళ్ళకి కొంచెం ఏమంటారు దాన్ని ఉపశమనం అనేది కలుగుతుంది. ఆ పరిష్కారం కోసం వాళ్ళు చూడరు, కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎవరన్నా వినాలని జనాలు కోరుకుంటున్నారు. సో వినే విధానం జాగ్రత్త నేర్చుకోవాలని అలా చెప్పిన విషయాలన్నీ కూడా నిజంగా నన్ను చాలా ఇంపాక్ట్ చేశాయి అన్న. మరి శాంసన్ అన్నకి నిజంగా ప్రత్యేక అన్న బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను. ఇది మా పరిచయలో చాలా నన్నైతే నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కరితో మాట్లాడే విధానం, వారి సమస్యల్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాళ్ళతో మేము రెస్పాండ్ అయ్యే విధానం చాలా డిఫరెన్స్ నేను చూడగలిగాను పరిచయలో. సో ఈవెన్ ఇప్పుడు కూడా ప్రిన్సిపల్స్ ఇక్కడ మేము పరిచయలో వాడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను. నిజంగా యేసు ప్రభు వారు కూడా కౌన్సిలర్ లాగా ఆయన సమరయ స్త్రీతో గాని మళ్ళా యాయిర్తో గాని లేదంటే నికోదేముతో గాని యేసు ప్రభు వారు కౌన్సిలింగ్ చేసిన విధానం అది నిజంగా చాలా ఇంపాక్ట్ చేసింది. ఒక పర్సన్ ని రీచ్ అయ్యి ఇవాంజలైజ్ చేయడానికి కానీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని దేవుని యొక్క ప్లాన్ లో వాళ్ళని సెట్ చేయడానికి కానీ ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ కోర్సు ఉపయోగపడిందని నమ్ముతున్నాను. అదే దేవుడు చిత్తం అయితే మళ్ళా సెకండ్ లెవెల్ కూడా అడ్వాన్స్ లెవెల్ కూడా జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఈ మధ్య రమణాన్ని కలిశాను నేను ఎస్టర్డే. అన్నను కలవడం నాకు చాలా సంతోషం అనిపించింది. అన్నకు కలిసినప్పుడు చెప్పాను, అన్న నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. అడ్వాన్స్ లెవెల్ కూడా చేయాలనుకున్నాం, కానీ మేము ఆర్ఐటీలో చేశాం కాబట్టి అడ్వాన్స్ లెవెల్ కూడా ఆర్ఐటీలోనే చేయాలనుకుంటున్నాను. మరి తెలుగు కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు అన్నది చెప్పడం నాకు చాలా సంతోషం అయింది. నన్ను ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే ఖచ్చితంగా నేను కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలని నన్ను బాగా ప్రేరేపించి చెప్పడంలో సంతోషంగా ఉంది. ఇంకైతే ఆ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలంటే కనుక ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ కూడా నేర్చుకోవాలి, ఇంకొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ మీరు డీల్ చేయాలని అన్న చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అడ్వాన్స్ లెవెల్ కూడా మేము జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నాం అన్న. మరి ఇంత మంచి కోర్సు, ఇంత సిలబస్ ప్రాక్టికల్ గా తీసుకొచ్చిన మరి శాంసన్ గాంధీ అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చేందుకు అనిల్ అన్నకి ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్కి వందనాలు తెలుస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్ శ్రీనివాస్. ఇంకొకరు మాట్లాడొచ్చు. మనకి కట్ అయ్యేంత వరకు మీరు జస్ట్ యూ కెన్ గో హెడ్. కనెక్షన్ కట్ అవుతుంది. ఒక 2 minutes ఉంది, తొందరగా ఎవరైనా యూ కెన్ టేక్ టైం. నా పేరు శ్రీను అండి. ప్రైజ్లాడ్. అయితే ఏంటంటే ఇప్పుడు మాకు కొంచెం ప్రేయర్ ఉందన్న, ఆరాధనలు ఉన్నాను, అయినా సరే 2 మాటలు మాట్లాడాలని నేను ఆన్ చేసుకున్నాను. మాకు సాయంత్రం ఉంటుందన్న ఆరాధన. అది కౌన్సిలింగ్ క్లాస్ ద్వారా నేనైతే చాలా బలపడ్డాను. తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నాను. తర్వాత దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. అది కౌన్సిలింగ్ ద్వారా ఏంటంటే ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నప్పుడు, కృంగిపోతున్న సమయంలో ఈ కౌన్సిలింగ్ క్లాస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉందన్న నాకైతే. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదో రోగంతో లేదా బలహీనతతోనో ఏదో సమస్యతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఈ కౌన్సిలింగ్ క్లాసు అదే కొన్ని విషయాలు మనం చెప్పడం ద్వారా ఆ వ్యక్తి బలపడి ఎంతగానో సంతోషించగలుగుతాడు అనే విషయాన్ని నేను మొదటిగా గమనించాను. ఎందుకంటే కౌన్సిలింగ్ లోనే 2 రకాల కౌన్సిలింగ్ ఏంటంటే ఒక వ్యక్తి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ బలహీనతలో ఉన్న వ్యక్తి ఇంకా బలహీనతలోకి వెళ్ళిపోతాడు. అదే బలహీనతలో ఉన్న వ్యక్తికి మనం మంచిగా కౌన్సిలింగ్ చేస్తే మాత్రం ఆ వ్యక్తి బలం పొందుకుని ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాడు అన్న విషయాన్ని నేను ఈ కౌన్సిలింగ్ క్లాస్ ద్వారా నేర్చుకున్నాను. ఈ క్లాస్ని బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మధ్యలో పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఇంకా నేను నేర్చుకోగలుగుతున్నాను. ఇంకా ఈ క్లాసు ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నానన్న. అంటే నాకున్న సమయాన్ని బట్టి నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఆరాధన విషయంలో నేను మాట్లాడలేకపోతున్నానండి, మన్నించండి. మరొకసారి రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అనిల్ అన్నకి, అలాగే ఈ యొక్క రమణయ్య గారికి, అలాగే ఇప్పుడు మాట్లాడిన సార్కి అందరికి కూడా వందనాలు తెలియజేస్తానన్న.
నేనైతే కొన్ని విషయాలు మాట్లాడకపోవచ్చు, మరి క్షమించండి, ఒకవేళ మధ్యలో మాట్లాడకపోవచ్చు. నేను ఆన్ చేసుకుని అయితే ఉంటానన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఓకే, అయిపోయింది టైం.